ఇట్లా వేరే వాళ్ళని తీసుకుంటాం మీకు చేయడానికి ఇబ్బంది అయితే. పిల్లలు ఇప్పుడు ఈరోజు మీకు నిజంగానే చాలా మంచి రోజు. మీ స్కూల్కి సార్ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు. చూడండి మీకోసం ఎంతమంది ఉన్నారో. మీరు చేయాల్సింది ఏంటంటే బాగా తిని బాగా చదువుకొని ఈ స్కూల్కి అసలు ఈ నియోజకవర్గంలోనే ఈ స్కూల్ టాప్ 1 కావాలి ఈసారి 10th ఇంటర్లో. అవునా కదా? తీసుకొస్తారా లేదా? సార్ మాటల్లోనే మీకు ఆ సమాధానం వినండి. కానీ రిపీటెడ్గా అలాగే అవుతుంది. నాకు ఆ కంప్లైంట్ టీచర్స్ నుంచి కూడా వస్తారు సార్, నా పీరియడ్ పోయింది అని. వీళ్ళు టిఫిన్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళ పీరియడ్ పోతారు సార్, ఫస్ట్ పీరియడ్. సో వాళ్ళు చెప్తుంటారు, నేను వీళ్ళని కోఆర్డినేట్ చేయలేకపోతున్నాను సార్. వీళ్ళకి చెప్తే వీళ్ళకి కోపం, వాళ్ళకి చెప్తే వాళ్ళకి కోపం అనేది. మామూలుగా మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు 4 గంటలకు సార్ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:15 to 4 సార్. మామూలుగా 8:30కి టిఫిన్ సార్, బ్రేక్. అంటే వీళ్ళు 4 గంటలకు వస్తే 8:30కి ఇవ్వగలుగుతారు సార్. రావాలి సార్. ఓకే సార్, చాలా సార్ వరకు టైం ఇచ్చాను సార్. ఇంక ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ అలా జరగదు సార్. చిన్న సబ్మిషన్ సార్. సబ్మిషన్ ఏమంటే సార్, మనకు దోశ ఉన్న రోజు, పూరి ఉన్న రోజు, చపాతీ ఉన్న